హలో గైస్, వెల్కమ్ టు రోడ్ సైడ్ ట్రేడర్ ఛానల్. ఇవాళ మార్నింగ్ నేను చేసిన అనాలిసిస్ ఏంటంటే, ఇవాళ మార్కెట్ మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనకు రీసెంట్గా ఒకసారి గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనం స్టాక్ కొంచెం హైగా వెళ్ళనిచ్చి అక్కడి నుంచి మనం అయితే సెల్ చేసాము. సో స్టాక్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి ర్యాలీ రావడం వల్ల, కింద కరెక్షన్ రావడం వల్ల మనకి స్టాక్ అయితే కిందకి పడింది. సో ఇవాళ కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేసి ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని స్టాక్ని యాక్చువల్గా పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే సెల్ వేయడం జరిగింది ఎట్ ద పాయింట్ ఆఫ్ 693 దగ్గర. సో మనకు అప్పుడు సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి 683 దగ్గర, అంటే 10 పాయింట్స్ దగ్గర అయితే మనకి సపోర్టింగ్ పాయింట్ ఉంది. సో మనం 10 పాయింట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. సో కాకపోతే తర్వాత గ్లోబల్గా ఉన్న సెంటిమెంట్ అనేది వాళ్ళంతా పాజిటివ్గానే ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ బయ్యర్స్ వాళ్ళ బేభత్సంగా రైడింగ్ ఇచ్చినట్టే. ఎందుకంటే మనకు ఒక 2-3 డేస్ నుంచి అయితే కరెక్షన్ అనేది కనిపిస్తుంది. సో మంచి పాయింట్స్ దగ్గరికి వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ అయితే వచ్చాయి. సో ఇవాళ దాదాపు ఫినాన్షియల్ స్టాక్స్ అయితే మార్కెట్లో బీభత్సంగా రైడింగ్ ఇచ్చినాయి. సో దానివల్ల మంచి సపోర్ట్ రావడం వల్ల ఇవాళ నిఫ్టీ అయితే నాన్ స్టాప్గా పెరిగింది 130 పాయింట్స్ దాకా. సో దానివల్ల మన స్టాక్ కూడా రీబౌన్స్ అయింది. యాక్చువల్గా మనకి ఒక పర్టికులర్గా ఒక పాయింట్ దగ్గర నుంచి మనకి ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత అది మళ్ళీ ఆ స్టాక్ ఎక్కడ వెనక్కి అయితే చూడలేదు ఫ్రెండ్స్. సో దాదాపు చూసుకుంటే మనం 684 దగ్గర నుంచి 697 దాకా దాదాపు 13 పాయింట్స్ అయితే ర్యాలీ ఇచ్చేసుకుంది. ఇవాళ మార్కెట్ అయితే కొంచెం స్లైట్లీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఒక 0.3% అయితే మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అవ్వగానే మార్కెట్ స్లోగా ఫాల్లో ఉంది. మన జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ చూస్తే ఒక టైంలో అది 95 దాకా అయితే వెళ్ళి వచ్చింది. బట్ నేనైతే ఇవాళ సెల్ సైడే ఉందామని ట్రై చేస్తున్నాను. ప్రైస్ యాక్షన్ అనేది చాలా తక్కువ మూమెంట్లో ఉంది పైకి, బట్ కిందకి ఎక్కువగా చూపిస్తుంది. బట్ లెట్స్ సీ, అది కనుక మళ్ళీ 95 దగ్గరకు వస్తే మాత్రం నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. లేకపోతే 690 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సెల్ ఆర్డర్ 693 దగ్గర అయితే సెల్ ఆర్డర్ ప్లేస్ చేశానండి. సో అదైతే ఎగ్జిక్యూట్ అయింది ప్రస్తుతానికి. ఎందుకంటే నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను 795 వరకు మళ్ళీ రీచ్ అవుతుందేమో అని వెయిట్ చేశాను. బట్ అది 693.5 దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే అవుతుంది. బట్ చూద్దాం. ఇవాళ స్టాక్లో మూమెంట్ వచ్చేసి కొంచెం స్లోగానే ఉంది. ఎందుకంటే మనకి ఇవాళ వాలటైలిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో మిక్స్డ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, లైక్ బయర్స్ సెల్లర్స్ మధ్యలో. మార్కెట్ నిన్న కూడా అంతే చాలా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి పడిపోవడం జరిగింది. సో ఇవాళ కూడా ట్రేడర్స్ అదే మైండ్ సెట్లో ఉన్నారనుకుంటా. సో అందుకనే స్టాక్స్ మీద అయితే ప్రస్తుతానికి ఎవరు రైడింగ్ అయితే లేదు. బుల్ రైడ్ కానీ బేరిష్ రైడ్ కానీ అయితే ఏం లేదు. బట్ లెట్స్ సీ. నేనైతే 693 దగ్గర అయితే సెల్ ఆర్డర్ తీసుకున్నాను. 180 క్వాంటిటీస్. ప్రెజెంట్ అయితే 1 పాయింట్ అలా చూపిస్తుంది. లెట్స్ సీ ఆఫ్టర్ సమ్ టైం. నెక్స్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి మీరు చూస్తే 82 దగ్గర అయితే మనకు ఒక సపోర్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. అది కనుక క్రాస్ చేసింది అంటే మనకి 16970 దగ్గర అయితే చూపిస్తుంది. నిన్నైతే మార్కెట్ చాలా 65 దాకా కూడా వెళ్ళింది కదా. లెట్స్ హోప్ 80 అయ్యాక అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ. ప్రజెంట్ టైం వచ్చేసి 10:08 అయితే అయింది. స్టాక్ యాక్చువల్గా మన సైడే మూవ్ అవడం జరుగుతుంది కిందకి. అండ్ ప్రజెంట్ అయితే ఒక లో అయితే చేసింది. అది మన 3 అయితే టార్గెట్ని టచ్ చేసింది. బట్ 10 పాయింట్స్ అయితే అక్కడ అయిపోతుంది. పైకి మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది కొంచెం. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనకి 1300-1200 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ నేను 10.3 దగ్గర అయితే నేను టార్గెట్ ఆల్రెడీ పెట్టేసి ఉంటే డెఫినెట్గా అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఎందుకంటే మనం మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడే నేను ఆల్రెడీ చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మనం ఎంట్రీ పాయింట్ ఇది ఎలా అయితే మనం చూస్ చేసుకుంటామో మన ఎగ్జిట్ పాయింట్ కూడా అలానే చూస్ చేసుకోవాలి. లేదంటే నేను చెప్పాను కదా, ఆ మార్కెట్ ప్రైస్ ఆ మూమెంట్కి వచ్చినప్పుడు మనం దాన్ని బుక్ చేసే ఛాన్స్ ఉండదు. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఒకవేళ నేను ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్గా పెట్టి ఉంటే అక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అంతకన్నా కొంచెం లెట్స్ సే ఫర్ సపోజ్ నేను 683 దగ్గర ఎగ్జిట్ పాయింట్ పెట్టాను అనుకుందాం ఫర్ సపోజ్. సో 683 దగ్గర నాది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తాను ట్రేడ్లోంచి. బట్ అంతకన్నా మనం ఒక 2-3 పాయింట్స్ కిందకి ఒక 10 పాయింట్స్ పడింది అనుకున్నాం, అది లాసే కదన్నయ్య అంటారు. సో అక్కడికి పడుతుందో లేదో మనకు తెలియదు. మనకి ఇప్పుడు మన టార్గెట్కి రీచ్ అవ్వడానికి 9:15 నేను ట్రేడ్ ఇంటికి వేసాను 47 minutes బ్యాక్. అక్కడ ట్రేడ్ వేస్తే మనకి దాదాపు 50 minutes పట్టింది మన టార్గెట్ రీచ్ అవ్వడానికి. తర్వాత అది 10 minutesలో కిందకి పడవచ్చు. మళ్ళీ వితిన్ 1 or 2 minutesలో అది 5 minutes క్యాండిల్లోనే అది ఎగ్దమ్ ఒక 10 పాయింట్స్ పైకి లేచే ఛాన్సెస్ చాలా చూసాను నేను. ఆల్రెడీ ఒక డీసెంట్ అమౌంట్ అయితే చూపిస్తుంది, 1400 రూపీస్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. బట్ టార్గెట్ వచ్చేసి మనకి 83 దగ్గర పెట్టినాం కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇవాళైతే ఒక మంచి లెసన్ అయితే మనం నేర్చుకోవాలి. సో యాక్చువల్గా 12:40 తర్వాత నుంచి అయితే నాకు వేరే పని ఉండటం వల్ల అసలు నేను స్టాక్ని గమనించలేదు అండ్ ఓపెన్ కూడా చేయలేదు. కట్ చేస్తే ఇప్పుడు వచ్చి చూస్తే దాదాపు నా 12:30కి మనం చూసినప్పుడు 1400 అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, 1400 మొత్తం పోయి ప్లస్ మైనస్లో అయితే మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో దానివల్ల ఇప్పుడు మనకి లాస్లో ఉంది. సో
యాక్చువల్గా తప్పెక్కడ జరిగిందో చూద్దాం. నేనైతే 12:30 తర్వాత నాకు మార్కెట్ని గమనించే ఛాన్స్ అయితే కుదరలేదు. చూసారు 12:30 అప్పుడు మనకు అది 68.5 దగ్గర అయితే అట్లా ఉంది. బట్ ఆ తర్వాత మార్కెట్లో మంచిగా స్టాక్స్ అనేది పెరగడం చూసాము. ఇండెక్స్ అనేది కంప్లీట్గా రైజింగ్లో ఉంది మార్కెట్. చెప్పాను కదా మీకు, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏ టైంలో అయినా మార్కెట్లోకి మంచి న్యూస్ వస్తే మార్కెట్ రీబౌన్స్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అని చెప్పి. ఆ రీబౌన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇదే. దాదాపు అది 7 దాటి కూడా వెళ్ళిపోయి 7 దాకా అయితే వెళ్ళింది. చూసారుగా ఎంత ప్రాబ్లమేటిక్గా ఉందో మొత్తం. సో అదే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరండి. బట్ మనం మార్నింగ్ అనుకున్న పాయింట్ అయితే 83కి అయితే అది రీచ్ అయింది. యాక్చువల్గా ఇవాళ 83కి అయితే అది రీచ్ అవ్వడం మనం చూసాము మనం పెట్టుకున్న పాయింట్ దగ్గర. బట్ అయితే అక్కడ మనం ప్రాఫిట్ అయితే బుక్ చేయలేదు. నేను అనుకున్నాను యాక్చువల్గా అది వెంటనే అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది కదా, రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ వస్తుందేమో అని వెయిట్ చేశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ మనం చూస్తే ఇండెక్స్ కూడా ఇవాళ చాలా రిలెంట్లెస్గా మార్నింగ్ నుంచి అది రైడ్ ఇస్తూనే ఉంది. మనం చూస్తే చూడండి 5 మినిట్స్ చాట్లో మార్నింగ్ దాదాపు 11:50 నుంచి స్టార్ట్ అయింది రైడ్, పైకి వెళ్తూనే ఉందన్నమాట. సో అది స్టాక్ మార్కెట్లో ఉన్న మ్యాజిక్. ఇవాళ మీకు అర్థమైనట్టుంది కదా. మార్నింగ్ మనకి 12:30 అప్పుడు 1400 ఎక్కడ -1400 + 500 టోటల్ మనకు దాదాపు ఒక 1900 దాకా అయితే ఇప్పుడు మార్కెట్ మనం లూజ్ చేసుకున్నట్టే. అది అక్కడే మనం 12:30 ఆ టైంలో నేను బుక్ చేసి బయటికి వెళ్ళిపోయి ఉంటే లైక్ వేరే పని మీదకి, ఈ పాటికి మనకి మంచి ఒక 1400 ప్రాఫిట్ అయితే ఉండేది. బట్ నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ దాదాపు 3 అయిపోతుంది కదా టైం. ఇంక ఇక్కడైతే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంకా ట్రెండ్ సెట్ అయిపోయింది ఇంకా. సో వన్స్ ఆ ట్రెండ్ అనేది కనుక కన్ఫర్మ్ అయింది అంటే మనం దాన్ని ఇంకా ఆపలేం. సో లెట్స్ వెయిట్. ప్రాఫిట్ అయితే లేదు, లాస్ అయితే ఉంది. సో ఆ లాస్ కూడా కొంచెం తక్కువ లాస్కి బుక్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నేను మీకు రోజు చెప్తూ ఉంటాను కదా, మార్కెట్ మనకు డబ్బులు ఇచ్చినప్పుడే మనం మార్కెట్లో డబ్బులు తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం అనుకున్న పాయింట్ కదా వస్తుందో రాదో అని చాలాసార్లు చెప్పాను. మధ్యలో ఒకసారి చూస్తే -600 దగ్గరకు వెళ్ళింది. సో తర్వాత మార్కెట్ కొంచెం కిందకి రావడం వల్ల 225లో ఇవాళ ప్రాఫిట్ బుక్ చేశాం. సో దీంట్లో దాదాపు ఒక 80 రూపీస్ 60 రూపీస్ వచ్చి మార్జిన్ పోగా మనకు ఒక 150 రూపీస్ అట్లా మిగులుతాయి అనమాట. సో మరొక ట్రేడ్తో మనం రేపు మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో నేను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.